రామ్ గోపాల్ వర్మకు ఉచ్చు బిగుస్తోంది. ఆర్జీవీపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. అనకాపల్లి, కడప జిల్లాలో ఆర్జీవీపై ఫిర్యాదు చేశారు. మరోవైపు పోసాని కృష్ణమురళి రాజకీయాలకు గుడ్ బై చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను పోలీసులు రౌండప్ చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్లపై వర్మ అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ముత్తనపల్లి రామలింగయ్య ఫిర్యాదుతో ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టిన ధర్మాసనం వాయిదా వేసింది. అయితే రామ్ గోపాల్ వర్మ మ్యాటర్ అంతటితో ఆగలేదు. ఆర్జీవీపై ఏపీ వ్యాప్తంగా ఐటీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా రావికమతం పోలీసులకు ఆర్జీవీపై ఫిర్యాదు అందింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణకు రావాలంటూ వర్మకు నోటీసులు పంపించారు. దీనిపై స్పందించిన వర్మ తనకు వారం రోజుల సమయం కావాలంటూ తన తరపు న్యాయవాదులతో పోలీసులకు సందేశం పంపించారు. అలాగే కడప 1 టౌన్ పోలీస్ స్టేషన్లోనూ ఆర్జీవీపై ఐటీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, వంగలపూడి అనితలపై ఆర్జీవీ అసభ్యకరమైన పోస్టులు పెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం గారు, మన సీఎం గారిని, ఈ యొక్క హోమ్ మినిస్టర్ గారి మీద అసభ్య పదజాలం వాడుతూ వారందరికీ ఫొటోస్ యొక్క మార్ఫింగ్ చేసి వాళ్ళని పరువు ప్రతిష్టలు భంగం కలిగే విధంగా ఆ పోస్టింగ్ పెట్టారని చెప్పి సోషల్ మీడియాలో వాడకూడని యొక్క పదజాలంతో వాళ్ళని కించపరిచారని చెప్పి మనకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. వైసీపీ సోషల్ మీడియా సైకో వర్ర రవీందర్ రెడ్డిపై ఏలూరు ఐటీడీపీ కార్యకర్త ఉండవల్లి అనూష ఎస్పీకి ఫిర్యాదు చేశారు. 5 ఏళ్లుగా సోషల్ మీడియాలో తనపై అసభ్యకర పోస్టులు పెట్టి మానసికంగా వేధించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వర్ర రవీందర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని అనూష కోరారు. వర్ర రవీందర్ రెడ్డి అనేవాడు ఒక సైకో లాంటి వాడు అనేది ఈ రోజు రాష్ట్రం అందరికీ తెలుసు. ఆ సైకోని ఏకంగా భారతిరెడ్డి గారు పిఏ కింద పెట్టుకుని రాష్ట్రంలో ఉన్న ఇతర మహిళలు ఏదైతే ప్రభుత్వాన్ని, అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేనో లేకపోతే జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తేనో ఈ సైకోని మా పైకి ఒక ఆయుధంలో వాడేవాళ్ళు. క్షమించే ప్రసక్తే లేదండి. ఎందుకంటే మనము హత్య చేస్తాను క్షమించండి అని అంటే కుదురుతుందండి. ఇదిలా ఉంటే రాజకీయాలకు పోసాని గుడ్ బై చెప్పారు. ఇకపై రాజకీయాల గురించి మాట్లాడబోనని, పూర్తిగా దూరంగా ఉంటానన్నారు. ఇటీవల పోసానిపై వరుస కేసుల నేపథ్యంలో పోసాని రాజకీయాలకు గుడ్ బై చెప్పడం సంచలనంగా మారింది. రాజకీయ నాయకులందరికీ నేను నమస్కారం చెబుతూ, ఇన్ని సంవత్సరాల పాటు నన్ను ఆదరించారు. ఈ రోజు నుంచి నేను చనిపోయేదాకా నా బిడ్డల కోసం, నా కుటుంబం కోసమే నేను బతుకుతా. ఏ రాజకీయాల గురించి నేను మాట్లాడను. ఏ ఒక్క రాజకీయాల గురించి కూడా మాట్లాడను. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైసీపీ సోషల్ సైకోలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతూ ఉండటంతో హడలెత్తిపోతున్నారు.